వచ్చిన సర్ప్రైజ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సాయిరామ్ సాయిరామ్. ఒక స్టూడెంట్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు బయటికి వెళ్ళి, పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా. సో మనం కూడా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ హజిల్ ట్రై. చాలాసేపు ట్రై చేసాము, లైక్ రావట్లేదు, రిజెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. డిసప్పాయింట్ అయినాము. దిగినాక పేమెంట్ చేసే టైంకి చేస్తామనంటే ఎట్లా చేస్తారు అన్నాడు అన్న. దాంట్లో చెప్పేస్తున్నావు. మా దగ్గరనే చాలా మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకే పని లేదు, మీరేం వర్క్ చేస్తారు అని చెప్పి. మనీ ఎందుకు ఇవ్వాలి, అసలు మాకు మీ అవసరం ఏముంది, మీరు వచ్చి పని చేస్తారా? కింద పోయకూడదు, సగం తిన. వాయమ్మ ఓర్ నాయనో, వీళ్ళేంద్రా బాబు, నేనే గేమర్ అనుకుంటే నాకన్నా తోపు గేమ్ ప్లే ఆడిపిస్తున్నారు వీరు. సో నేను రీసెంట్ టైమ్స్లో చూసింది హజిల్ ట్రైబ్ మా. సో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని అయితే చూసిన. సో నార్మల్గా నేను ఆన్ స్క్రీన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటా కదా, బట్ వీళ్ళు ఆన్ స్ట్రీట్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు మా. ఆన్ స్ట్రీట్స్ వెళ్ళి మొత్తం హంగామా క్రియేట్ చేస్తున్నారు. సో అదేందో అని చెప్పి రియాలిటీ షో చూద్దామని చెప్పి నేను వచ్చిన. సో మరి మీరు కూడా నాతో పాటు ఈ ఈవెంట్ ఏందో చూడాలనుకుంటున్నామా? సో నాకు కూడా చాలా క్యూరియస్గా ఉంది. వీళ్ళు ఖాళీ కేవలం 500 ఇస్తారటమ్మా. మరి వీళ్ళు ఎంతో తోపులో తురుములో చూద్దాం రండి మా ఒక్కసారి. మై నేమ్ ఇస్ రాగిని. నా నేమ్ హాసిని. Hey, this is Varshit. My team name is Varanasi. వచ్చిన లొకేషన్ నాంపల్లి. So our expectations are villain 7K because Kala for a reason. Hello, I'm Tarun. Myself Ritvik. Myself Sanjana and our team name is Kalakars. మా లొకేషన్ వచ్చేసి లక్డీ కపుల్. We are expecting at least 5K. మై నేమ్ ఇస్ శ్రీరామ్ ఎలిశెట్టి. హాయ్, మై సెల్ఫ్ నిక్షిత్. నా పేరు ప్రియా అండ్ మా టీమ్ నేమ్ వచ్చేసి దెబ్బ దెబ్బ అండ్ లొకేషన్ వచ్చేసి ఖైరతాబాద్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 4-5-45 రోహిత్ శర్మ ఫర్ ఎ రీజన్. ఫస్ట్ మేము లోకల్ ఆటో ఇవన్నీ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాం. చాలా ప్రైసెస్ చెప్పారు. రాము ఫస్ట్ మాదాపూర్ అంటేనే అవసరం లేదు మాకు, అది ఇది అని అన్నారు. లాస్ట్కి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. సాయంత్రం దాకా కష్టపడితే మాకు వచ్చేది 700-800 కూడా మిగులుతుంది. ర్యాపిడో బుక్ చేసుకుంటే మాకు చూపించిన ప్రైస్ 150 సమ్వాట్. అన్నకి మేము 100కి మాట్లాడుకున్నాం. దిగినాక పేమెంట్ చేసే టైంకి ఏమైందంటే చేస్తామనంటే ఎట్లా చేస్తారు అన్నాడు అన్న. 100 అన్నాడు. ನೀವು దాంట్లో చెప్పేస్తున్నావు 100 రూపీస్కి వస్తారా అన్న? మేము చెప్పినాం కదా అంటే నేను వీడియోకే తీసిన అది ఇది అని అన్నాడు. లాస్ట్కి 150 పే చేయాల్సి వచ్చింది. Hey guys, ఇప్పుడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం మేము. ఆల్రెడీ ఆటో కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి మనకు వచ్చిన లొకేషన్ అయితే లక్డీ కపుల్లో మెయిన్ ప్లేసెస్ అంటే నీలోఫర్ చాయ్ ఫేమస్ అది ఉంది. ఇంకా మనం సర్చ్ చేయాలేమో. నాకు ఆ లొకేషన్ వచ్చినాక ఫస్ట్ థాట్ అయితే లక్డీ కపుల్ అనిపించింది. ఎందుకంటే షాపింగ్ వైబ్ అయితే ఇయ్య లొకేషన్ మెయిన్లీ. ఎక్స్పెక్టేషన్స్ 5,000. స్కోప్ ఉంటుందో ఉండదో అనే ఒక భయం ఉండే. ఒక్కొక్క షాప్ తిరిగినాం. ఒక గల్లీ కాదు, 2 గల్లీలు కాదు, అసలు మొత్తం అక్కడ ఉన్న నాంపల్లి అవుట్ బార్డర్ మొత్తం తిరిగిన తర్వాత కూడా నువ్వు అనే చెప్పిండ్రు. లైక్ జనాలు లేరు, పని లేదు. ఇప్పటికే 4 రిజెక్షన్స్ అయిపోయినాయి మాకు. సో సాడ్. మాకు ఎందుకో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. సో మాకు మ్యాప్స్లో ప్రసాద్ చాయ్ మార్క్స్ వరకు ఖైరతాబాద్ జోన్లోనే ఉంది కాబట్టి మేము అక్కడ దిగి అక్కడ నుంచి మా హజిల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మారుమూల ప్రాంతాన్ని దిగినట్టు ఉంది బ్రో. మాకు వచ్చిన లొకేషన్ చాలా రిమోట్ ఏరియా లాగా ఉన్నది. అంటే రోడ్స్, పార్క్స్ అన్ని అవే ఉన్నాయి. ఇక్కడ మాకు అక్కడ షాప్స్ ఏం లేకుండే. 2 years నేను యాజ్ ఏ ట్రైనర్ గా వర్క్ చేసిన అనమాట సో జిమ్ లా. ఆ జిమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కొంచెం వాడదామని చెప్పి సో వాళ్ళకి ఎవరైనా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని, అంటే నేను ఇట్లా చెప్తా, డైట్ ప్లాన్ ఇస్తా, వాళ్ళకి నచ్చినంత పే చేస్తారు. సో ఫస్ట్ కస్టమర్ని అతనే ఎదుర్కొండు, అతనే మాట్లాడండి. ఆ 100 grams కూడా నువ్వు ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ మాత్రమే నువ్వు. ఆయన దగ్గర 200 ఉన్నాయని చెప్పి అంతే కొట్టేసిండు. అసలు 500 వస్తుండే అతని దగ్గర. సరే అని చెప్పి సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాం. సో టైం ఉంది కదా అని చెప్పి ఒకసారి ట్రై చేస్తాను, ఏం చెప్తున్నావు అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి అతనికి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో గైస్ 500 అండ్ థర్డ్ పర్సన్కే ఎక్కువ టైం స్పెండ్ చేసి చెప్పిన అనమాట. నేను ఒక 100 రూపీస్ కూడా పే చేయలేకపోయాను అనమాట. యాక్చువల్లీ వేరే టాస్క్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా కొంతమంది పీపుల్ని చూద్దాం అనుకున్నాము, కానీ చాలా రిజెక్షన్స్ విన్నాము గైస్. సో చెప్పింది అంతే. కానీ స్టార్టింగ్ లోనే నియర్లీ ఒక 20 రిజెక్షన్స్ డైరెక్ట్ ముఖం మీద. కెమెరా ఇట్లా పెడితే స్టార్ట్, కెమెరా ఉంది వద్దు, కెమెరా ఉంది వద్దు, కెమెరా ఉంది వద్దు. 2 hours టైం అయిపోయింది అక్కడే. కానీ అక్కడికి వెళ్తే
మొత్తం వేరే ఉండే, రిజెక్షన్స్ చాలా వచ్చింది. అలా ట్రావెల్ చేస్తుంటే మాకు ఫస్ట్ కిక్ అయితే ఇంకా ఒక టిఫిన్ షాప్ దగ్గర కనిపించింది. హీ వాజ్ హ్యాపీ. ఈ ఐడియా నచ్చింది ఆ అంకుల్కి. ఇడ్లీస్ వేసినాము, దోశ సర్వ్ చేసినాము, తర్వాత చట్నీస్ అవన్నీ వి డిడ్ ఆల్ దట్ వర్క్. ఇంకా అక్కడ ఆనియన్స్ కట్ చేయడం కానీ సో అట్లాంటివి చేసి ఇంకా 1 hour అలా వర్క్ ఫినిష్ చేసినాం. చేసిన తర్వాత లాస్ట్కి అసలు మనీ ఇవ్వము అని అన్నారు. మనీ ఎందుకు ఇవ్వాలి, అసలు మాకు మీ అవసరం ఏముంది, మీరు వచ్చి పని చేస్తారా అని అన్నాడు. పని అయితే చేసినాం కదా, పోనీ పని కన్నా వాల్యూ అయినా మనీ ఇవ్వాలి కదా అని చెప్తే ఇంకా ఆయన అట్లా ఇచ్చినారు. ఆయన ఒక 500 ఇచ్చినారు. సడన్గా ఒక కిరాణా షాప్ ఓపెన్ ఉండే, ఆ షాప్కి వెళ్ళినాం. సో ఇప్పుడు ఏంటంటే డైలీ స్టూడెంట్స్ వెళ్ళి బయట ఎర్న్ చేయగలుగుతారు. ఆ తర్వాత అంకుల్కి ఈ హజల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంకుల్ ఏ వర్క్ ఇచ్చినా మేము చేస్తామన్నమాట. దానికి తగ్గట్టు మీకు ఎంత నచ్చితే అంత, ఎంత తోస్తే అంత చేస్తారా అని చేస్తాం. ఫస్ట్ వర్క్ వచ్చింది గాయస్. స్టోర్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని కొంచెం సర్దమని చెప్పిండే. సో అంకుల్ మాకు ఇప్పుడే ఇక్కడ స్టోర్లో ఒక చిన్న టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే అంకుల్ మాకు పని ఇస్తారంట. అసలు మా వర్క్ చేస్తుంటే మాకు ఇంట్రెస్ట్ వచ్చింది, చేయాలి, నీట్గా చేయాలి, ఇంకా మా ఓన్ స్టోర్ అని అంటే ఫీల్ అయినాం మేము అందరం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మొత్తం నీట్గా ఆర్డర్ వైజ్ మొత్తం చేసినాం. వాళ్ళ వర్కర్స్ అందరినీ కూడా పిలిపించి సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ వర్క్ అన్నట్టు చెప్పిండు. ఎంత 50 రూపీస్ నోటీస్, ఇది చాలా అనండి. అంటే మళ్ళీ తర్వాత 500 తీసి 500 ఇచ్చది. That was our first earning for that day. Guys are posting. We are happy with this and going forward. And it's nearly 1 o'clock, so it's time for your bonus card. ముందే చెప్తున్నా, దీంట్లో మీకు బెటర్ లక్ నెక్స్ట్ టైం ఉండొచ్చు, -250 ఉండొచ్చు, డబల్ కూడా అవ్వచ్చు. ఇట్స్ యువర్ రిస్క్, యూ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. ఫస్ట్ సో మేము తీసుకుందామని డిసైడ్ అయిపోయింది. ఓకే, 1 go. ఓకే, Better luck next time. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సర్ప్రైజ్. దెబ్బ మీద దెబ్బ టీం మంచి పెట్టుకున్నాం బ్రో. పేరు బా 250 బొక్క లూస్ ఫ్రమ్ యువర్ టోటల్. చెప్పిన అందుకే ఆ సర్ప్రైజ్ కాస్త -250 అయింది. కార్డ్ వచ్చి రివీల్ చేసుకున్నారు. అది కూడా మాకు లక్కే ఉండే. ఏమొచ్చింది? Make 5 strangers on the street watch the episode for at least 5 minutes. Capture the wildest, strangest reaction on the camera. The time starts now. Go gather 5 strangers right now, make them watch. కొంతమంది విన్నారు అండ్ వి వాంట్ దట్. డబుల్ అయిపోయినాయి మా మనీ. తర్వాత ఒక హోటల్కి వెళ్ళినాం. హోటల్కి వెళ్తే అంకుల్ని అడిగాము ఇలాగే చము ఇలాగే ఏమైనా పని ఇస్తే మేము చేస్తామనంటే పని ఏం లేదు అని చెప్పారు ఫస్ట్. అవును, కరెక్టే. తర్వాత సరేలే స్టూడెంట్స్ కదా, ఏదైనా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. చాలా వర్క్ చేపించిండు అతను అయితే. అక్కడ మేము ఎంజాయ్ చేసినాం కూడా. వర్క్ బాటిల్ క్యాన్స్ లిఫ్ట్ చేయడం కానీ, ఇంకా లోపల మా టీమ్మేట్స్ క్లీనింగ్ దగ్గర హెల్ప్ చేసినారు అతనికి. సర్వింగ్ దగ్గర హెల్ప్ చేసినారు. నేను ఇంకా బయటికి వెళ్ళి సమ్ మార్కెటింగ్ కైండ్ ఆఫ్ కూడా ట్రై చేసిన. ఎవరన్నా లంచ్ చేసినారా, మీరు లంచ్ చేయలేరా, ఇక్కడ బాగుంటుంది లంచ్, ఇప్పుడు లంచ్ చేయాలనుకుంటే సో అతను మా వర్క్ అంతా నచ్చి మాకు ఒకరు బాసాలు తోమారు, ఒకరేమో సర్వీస్ చేశారు, ఒకరేమో వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చారు. ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా పైకి రావాలి, కష్టపడాలి. ఏదైనా మనం కష్టపడితేనే. ఇంకా అంకుల్ కొంచెం స్టూడెంట్స్ గురించి బాగా మాట్లాడి ముగ్గురికి కలిసి 500 రూపీస్ ఇచ్చారు. ఒక ఐడియా ఇచ్చింది టీమ్మేట్ హాసిని, విల్ డూ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్, ఇట్లా సేల్ చేద్దాము అని చెప్పి. వెళ్ళి మోసంబి జ్యూస్ తీసుకొని అమ్మదమ్మ అని అంటే ఎవ్వరు కొన్నారు బ్రో అని అంటున్నారు. అదే నేను అంటున్నా, ఇప్పుడు వాళ్ళు తినకపోతే మనం తినాలని అంటున్నాం. 200 లాస్ మనకి. పాజిటివ్ థింకింగ్ ఏమో కొనుక్కుంటారేమో. అండ్ లేటర్ కొద్దిగా ఆలోచించి ముగ్గురం అందరం టీమ్ మెంబర్స్ मौसम्बी जूस सब लोगों का बेचते 15 में 16 में बेचते हम.
ఆరెంజ్ జ్యూస్ బండి అతని ప్రైస్ 30 రూపీస్ ఉండే ఒక గ్లాస్. సో మేము 30 రూపీస్కి పర్చేస్ చేసి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి 60 రూపీస్కి మేము సేల్ చేసినాం అనమాట. అక్కడ మేము మోసంబి జ్యూస్ షేరింగ్ ఉన్నారు, మంచి యాక్టివ్ ఉన్నారు. సో ఇట్లా మేము చేస్తున్నాం అంటే ఓకే తాగుతాం, తీసుకురండి, తీసుకొచ్చేసిండి అని అన్నారు. ఒక అంకల్ అయితే 150 రూపీస్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఇచ్చారు. పర్ లంచ్ వీ హావ్ స్పెంట్ అరౌండ్ 60-80 రూపీస్ ఐ గెస్. రైల్వే స్టేషన్ కి ఏదో చేద్దామని వెళ్ళాము, జస్ట్ లంచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. కొన్ని ఆడియో క్లిప్స్ పెట్టకూడదు, ట్రోల్ అయిపోతుంది మళ్ళీ. అక్కడ పోయినా మొత్తం రిజెక్షన్స్ ఫేస్ చేసినాము. సూపర్ మార్కెట్ లాగా ఒక స్టోర్ ఉంటే అక్కడ ట్రై చేసినాం అనమాట. మా ఐడియా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేడు. మా దగ్గరనే చాలా మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకే పని లేదు, మీరేం వర్క్ చేస్తారు అని చెప్పి చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసినాం. ఆఫ్ కెమెరా చాలా వచ్చినాయి, ఆన్ కెమెరా కొన్ని అంటే కొంతమంది రికార్డ్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే అంటే వీడియో తీసుకుంటాం. సో గైస్ మనకి అన్న 50 రూపీస్ ప్లేట్ మనకి ఫోన్ బిల్ ఒకటి 30 రూపీస్కి ఇచ్చినారనమాట. అన్న థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఫస్ట్ మోసంబి జ్యూస్ సేల్ చేసిన అంకుల్ మేము వెళ్ళిపోతున్నాము. సీట్ లోపలనే ఉండి వెళ్ళి అడగండి సీట్ ఉండు, మీకు నచ్చినంత అమౌంట్ ఇవ్వండి, మేము ఏ పని అయినా చేస్తాం, మీకు నచ్చినంత అమౌంట్ ఇవ్వండి. మీరు స్టూడెంట్స్ ఓకే చేయాలనిపించదమ్మా, మీకు జస్ట్ కూర్చోండి కాసేపు, ఉత్తిగా ఏం చేయకుండా కూర్చోండి. ఈజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ పాజిటివ్ టు గివ్ అ వర్క్ టు అస్. మీరు క్లీనింగ్ చేయగలుగుతారా, సరదగలుగుతారా అని అడుగుతున్నారు. బట్ ఈజ్ వెరీ పాజిటివ్, ఈజ్ రెడీ టు గివ్ మనీ ఆల్సో. 300 ఇస్తాడు కావచ్చు అనుకున్నా, 500 తీసి అని. గుడ్ ఇనిషియేటివ్, గుడ్ స్టార్ట్ అని చెప్పి 500 ఇచ్చిండు. ఎంజాయ్ చేయండి బెటా, ఇలానే అందరికి మంచి రోల్ మోడల్ అవ్వండి, మంచి డబ్బులు సంపాదించండి. మీకు చాలా దారులు ఉన్నాయి డబ్బులు సంపాదించడం, కానీ చాలా మంచి మాటలు కూడా చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇప్పుడు ఒక డాబా చేసినాం గైస్, పోయి అడుగుతాం ఉంచుతారా గంటేస్తారా చూద్దాం. उसमें जाके हम छोटी मोटी काम करके थोड़ा पैसे जमा करके, it's a Punjabi restaurant, so he didn't actually understood our assignment. हम అప్పటికే ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. कि मर्जी आप कितना भी पैसा आप चाह रहे तो उतना दे दो. He said whatever you want to do you can do in my restaurant and come back after you are done with it. టేబుల్స్ సఫాయి అంతా చేసేసి అక్కడ ఉన్న అంతా డస్ట్ అంతా తీసేసి అంకుల్ దగ్గరికి వెళ్ళి నించున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ చాలా క్యాజువల్ గా వెరీ నార్మల్ గా మాట్లాడినాడు ఆ అంకుల్. బట్ చూస్తే ఫస్ట్ ఫోన్ పే ఇట్లా చేస్తున్నాడు, 50 అని కొట్టినాడు. మేము 50 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, 50ఏనా అని చెప్పి. బట్ దెన్ హీ యాడెడ్ 1 more 0. అందుకోసం అంకుల్ మీరు చేసే కాల్ బాగుంది, అందుకోసం అని చెప్పి మంచి 500 రూపీస్ ఇచ్చి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చాలా ప్లేసెస్ సర్చ్ చేసినాం. తర్వాత ఒక గోల్డ్ షాప్ దగ్గర ఆగినాం. అక్కడ పని చేసి ఆ షాప్ ఓనర్ ఎంత దయదలిచి ఇవ్వగలిగితే దే రియల్లీ బిలీవ్డ్ ఇట్. ద కాజ్ మంచిగా ఉంది, పర్సనలీ మై సైడ్ అన్నట్టు హీ సెండ్ ఫ్రమ్ హిస్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్. సో అంకుల్ అయితే మాకు తన సైడ్ నుంచి మాకు 200 రూపీస్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. 100-500 is not going to work out. ఒకసారి చేసిందే మళ్ళీ చేయకుండా రిపీట్ చేయకుండా వేరేది ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నాం. ఎంత తినాలనుకున్నా కూడా 3 బిస్కెట్లు ఒకేసారి తినలేరు. బయట ఒక షాప్కి వెళ్ళి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాం. 30 seconds లోపల కంప్లీట్ చేస్తే into 2 మనీ ఇస్తాం అన్నట్టు. స్టూడెంట్స్ చిన్న పిల్లలు మేం చేస్తామని చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళ పేరెంట్స్ వద్దని, వద్దు మీరు ఎలాగో తినలేరు అది ఇది అని, వీడియోలో వస్తారు కదా అలాంటివన్నీ వద్దు అని కొంతమంది అట్లా చెప్తే లాస్ట్కి కొంతమంది తిన్నారు. అగో కింద పోతుంది, మీరు కింద వస్తున్నారు అంతా, కింద పోయకూడదు. అయ్యో అయ్యో యాక్చువల్లీ మ్యారీగోల్డ్ బిస్కెట్ అనేది తినలేరు. 3 కన్నా ఎక్కువ తిన్న నోరంతా ఇదైపోతుంది. ఇది ఐలాండ్. 3, 2, 1 స్టార్ట్. ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. నవ్వకండి తిను. Come on, you can, come on, you can. 2 బిస్కెట్లు పెట్టు. Come on. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అనుకుంటా, 3rd person తను. తింటానని స్టార్ట్ చేసిండు కానీ స్టార్ట్ అయిపోయిందన్న. అన్నాను అసలు ఓన్లీ పట్టించుకోకు, కళ్ళు మూసుకొని తినేసి. అట్లీస్ట్ చిన్న పిల్లలన్నా హాఫ్ అయినా కంప్లీట్ చేసినారు, ఆయన అది కూడా కంప్లీట్ చేయలేదు.
సక్సెస్ఫుల్లీ అన్న పేమెంట్ కూడా చేశాడు అనమాట. సో ఇంకా ఎవరు పార్టిసిపెంట్స్ లేరనమాట. ఇంకొక టాస్క్ అన్న కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. ఇంకొక హోటల్ కనిపించినుండే. आप कुछ तो भी आपके वजह से इधर कुछ तो भी काम मिलेगा सोचो. పైన ఏదైనా వర్క్ ఉందా అని చెప్పి పైన అతనికి అడిగితే అతను ఉన్నది అనేసరికి టీమ్మేట్స్ కొంతమంది గ్లాస్ క్లీనింగ్ చేసినారు, నేను టిష్యూస్ ఫోల్డ్ చేసినాను, సోఫాస్ క్లీన్ చేసినాను, ఆనియన్ కటింగ్ చేసినాము, వాటర్ బాటిల్స్ ర్యాక్ చేసినాము. कुछ तो भी डिस्काउंट भी कर रहा हूँ मैं आज तो फिर से. ठीक है आइए. सपोज जीते तो अब नाइट इधर ही जाके बिरयानी खा लो. సో అక్కడ మాకు 500 వచ్చినాయి అనమాట. ఇంకొక 500. Guys, one more 500 into the wallet. Let's go. రోజెస్ కొని మళ్ళీ రీసేల్ చేద్దామని 4 రోజెస్ కొన్నాం. 30 రూపీస్కి కొన్నాం. 4 రోజెస్ 30కి కొని ఒక్క రోజు 100కి అమ్మినాం. డిగ్రీ అవసరం లేదు, మీకు ఒక స్కిల్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. సో మల్లారెడ్డి స్టూడెంట్ పాలమ్మిన పూలమ్మిన yes I am doing this yes guys. మళ్ళీ కెఫే బయట 2 లేడీస్ ఉండే, వాళ్ళకి కూడా చెప్పి స్టూడెంట్ రైట్ పేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నచ్చినంత ఇవ్వండి అన్నాం మేము. కానీ 100 కొట్టింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మేము రోజెస్ కూడా సేల్ చేసినాము అండ్ దెర్ ఈస్ 1 రోజ్ లెఫ్ట్ ఓవర్. చూద్దాం దిస్ ఫైనల్ రోజ్ ఎవరు తీసుకుంటారో. అయితే ఇట్లనే మేము తిరుగుతూ ఉంటే వి వెంట్ టు వన్ కెఫే. అక్కడ ఏమైనా వాళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి అవునరా పుంజనా నా బిగ్ ఏం పేరు? నైస్ తరుణ్. మీరేంది ఇక్కడ? చిన్న హసిల్ ట్రైబ్ నుంచి వచ్చింది. సో షాక్ అయిపోయి అన్న కలవంగానే అన్న మనని క్వశ్చన్ చేసింది, ఇది ఏంది అసలు కెమెరాస్ ఏంటి అంటే. సో ఆ టీమ్స్ ఎవరు హైయెస్ట్ ఎర్న్ చేస్తే వాళ్ళకి మనీ డబల్ వస్తుంది. విన్ అయిన బాగుంది గిరాకీ. అదే అన్న, అందుకే మేము అంటే ఈ కేఫ్ కట్లో వచ్చినాం, సడన్ గా నువ్వు కనిపించినావు మాకు. సో అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇట్లా మన థాట్ ఏంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న కూడా కొంచెం ఇంప్రెస్ అయిపోయి నేను కూడా జాయిన్ అవ్వచ్చా మీతో? సరే అన్న, ఇంకేం కావాలి మాకు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అన్న. మీరు చాలా అసలు చేసి ఇంతవరకు మీరే చాలా అజిల్ చేసారు, ఎక్కడ ఉండేటోళ్ళు ఎక్కడ వరకు వచ్చారు కదా. టిప్స్ అంటే ఏం లేవు, కలిసి వర్క్ చేద్దాం. విల్ వర్క్ టుగెదర్. ఓకే యా రైట్. లెట్స్ సీ. అంటే నాకు కూడా క్యూరియస్ గా ఉందన్నమాట, ఏంది అసలు ఈ టాస్క్ ఏంది. 500 ఇచ్చి రోడ్ మీదకి వెళ్ళి మనం ఎర్న్ చేసుకునే వచ్చే కాన్సెప్ట్ నాకు మస్తు అనిపించింది. సో నేను కూడా మీతో పాటు ఉండి చూసి యాక్చువల్లీ ఏందనేది. వి ఆర్ సో ఎక్సైటెడ్ అండ్ సెడ్ ఓకే. అండ్ ఆ కేఫ్ లో అన్న మాకు ఆ వర్క్ ఇప్పించాడు. जस्ट हम लोग जाके बाहर जाके पैसे कमाना, तो हमारे लिए कुछ काम दे सकते हैं? क्या आप काम करते हैं हम लोग? काम दे सकते हैं आप. बिल्कुल, थैंक यू సో మచ్. బట్ వాళ్ళు కూడా చూస్తున్నాడు, అంటే కస్టమర్ ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుండో, కస్టమర్ కి సర్వ్ చేస్తుండో అన్ని చూసుకుంటాడు. సో మరి మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు వెళ్ళి కస్టమర్ తీసుకొని వస్తే మనం ఇంకా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఐ విష్ మనకి ఇంకా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పించిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చి కస్టమర్స్ని తీసుకొచ్చినాం ఆ కేఫ్కి. కెఫేలో వర్క్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. సో నువ్వు వచ్చే మన తింటే మాకు కెఫే వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. కేఫ్కి కస్టమర్స్ తీసుకొచ్చినాక అన్ననే ఇంకా అక్కడ ఆ కస్టమర్స్కి సర్వ్ చేసి హెల్ప్ చేసిండు. మీరేంది సార్ మీరే మా టీమ్ అంటే మా స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. సో నేను వాళ్ళకి సపోర్టింగ్ వచ్చిన. సో మీకు వాటర్ కాకుండా ఇంకేమైనా ఫుడ్ ఆర్డర్ చేయాలా? ఏం కావాలి? నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకో. బయట నుంచి తీసుకొచ్చిన కస్టమర్ కూడా షాక్ అయిపోయిండు. అన్నతో కొంచెం మాట్లాడి అయిపోయింది. నెక్స్ట్ ఇక బెటా మరి వెళ్ళాలమ్మా, నేను చూసుకుంటున్నా. మరి ఈ కస్టమర్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు పేమెంట్ ఇస్తారు, అది తీసుకొని వెళ్ళాను. మేము ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసేది, వాళ్ళు కూడా కొంచెం మంచిగా మాకు ఏమంటే మేము ఎట్లా గెలుస్తున్నాం వాళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఏ స్వార్థం లేకుండా మీరు ఈ జెన్సీలో ఓరి నాయనో ప్రతి ఒక్క స్వార్థపడలేరు నాయన ఇప్పట్లో ఉన్న వాళ్ళందరూ. మరి మీరు అసలు నెక్స్ట్ లెవెల్. నిజంగా ఐమ్ రియలీ హ్యాపీ. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? కానీ పక్కన లొకేషన్ షేర్ చేస్తాం. షేర్ లొకేషన్ అండ్ ఈ కస్టమర్ దగ్గర పేమెంట్ తీసుకోండి, మీరు వెళ్ళిపోతారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న లొకేషన్ మనకి ఎగ్జాక్ట్లీ 700 మీటర్స్ మా ఇక్కడ నుంచి. సో వెళ్దాము, చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు. ఇక తర్వాత వి డిడ్ సమ్ వర్క్. వన్ చీజ్ గార్లిక్ బ్రెడ్, ఓకే, పెరి పెరి చీజ్ ఫ్రైస్, ఓకే, అండ్ వైట్ పాస్. తర్వాత దే గేవ్ మనీ 300. వి ఫౌండ్ అ కెఫే దేర్, గెట్ సమ్ జాబ్ అని చెప్పి మేము అక్కడికి వెళ్ళి ట్రై చేసాము. అండ్ దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. we were not expecting that biggest surprise of this day. నాని ఏంది గేమ్ ఆడుతున్నావు?
అన్న మీరేంటన్నా ఇక్కడ? మీ ఫ్రెండ్స్ పంపించారు, బట్ ఈడ నువ్వు గేమ్స్ ఆడమేంది? నువ్వు బ్యాక్ టు వర్క్ వెళ్ళాలి, ఇక్కడ కూర్చొని గేమ్ ఆడమేంది? నేను కదా అక్కడ కూర్చోవాల్సింది గేమ్ ఆడేది. నువ్వు వెళ్ళు బ్యాక్ టు వర్క్. నేను ఇక్కడ పుంజు ఇక్కడ. గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే ఆ మూమెంట్ లో. ఆ మనిషి వచ్చి అతనంతకి అతనే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అంతా చెప్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ? యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ నాకు చెప్పిన అనమాట, మీరు ఇక్కడ ఏదో టాస్క్ చేస్తారని చెప్పేసి. సో మీకు ఎట్లా అనిపించింది హజిల్ డ్రైవ్ ది టాస్క్? చాలా కష్టపడుతున్నాము అండ్ ఎర్నింగ్ కూడా అంతనే వస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి మాతో ఇంటరాక్ట్ అయ్యి మంచిగా మాట్లాడినారు. మీరు చేస్తున్న ఇనిషియేటివ్ నాకు మస్తు అనిపించింది. సో నాకు కూడా మీకోసం ఏదో ఒక హెల్ప్ చేయాలని కాఫీ సర్వ్ చేయడం అయితే చేస్తా ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళకి సర్వ్ చేస్తాం. హీ బై హిమ్సెల్ఫ్ ప్రిపేర్డ్ ది కాఫీ అండ్ మేము అది సేల్ చేసాము. ఇంట్లో కూడా మీరే చేసుకుంటారు? నేనే చేసుకుంటా, ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటా. సో మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఎప్పుడు వాళ్ళకి మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెట్టకుండా మనకు నచ్చిన పని మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక స్టూడెంట్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు బయటికి వెళ్ళి. మనం ఎప్పుడు మన పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా మనకి వెళ్ళి మనకు నచ్చిన పని మనం చేసుకొని ఆ హ్యాపీనెస్ వేరే. ఎందుకంటే పేరెంట్స్ మన కోసం కష్టపడ్డారు, సో మనం కూడా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ హజిల్ డ్రైవ్. సో ఇప్పుడు మేము పుంజు అన్న చేసిన కాఫీని మేము సేల్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఆ మూమెంట్ వాజ్ సో అమేజింగ్. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అడిగి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా స్టూడెంట్ ట్రైబ్ నుంచి వచ్చినాం, హెల్ప్ అవుతుంది అంటే ఇంకో 500 ఇచ్చారు. సో లాస్ట్ టాస్క్లో పుంజు అన్న రావడం అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్ వాస్ ది బెస్ట్ పార్ట్, లైక్ హోల్ డేలో అది ఇట్ వాస్ ది బెస్ట్ పార్ట్. సో మరి మొత్తానికి 3 teams ది టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా. సో వీఆర్ గోయింగ్ టు ద ఆఫీస్ రైట్ నౌ. సో మరి విన్నర్ ఎవరో ఏందో లైవ్ లో వెళ్ళి చూద్దామా. టూ మచ్ ఈగర్ టు సీ, అంటే తెలుసుకోవాలని నాకు కూడా ఎవరు విన్నర్ ఏందో చెప్పేసి. లెట్స్ గెట్ ఇంటు ది యాక్షన్ బేబీ. At last we reached the 10th episode of Hustle Drive, and the 10th episode is not just a milestone episode. Today we had enough surprises and a lot of experiences. Before we talk about that, how was the surprise today? Unexpected. బుర్రపాడు. Okay. మా టీం పేరుకి తగ్గట్టే దెబ్బ మీద దెబ్బ పడ్డాయి. You are so kind. He is here now. ఏమని పిలుద్దాం? పుంజు. పుంజు bhai, let's welcome. As I always say, చాలా మంది ఒరిజినల్ కాపీలు చాలా ఉన్నాయి బయట. ఆ కాపీలు ఎంతమంది కాపీలు చేద్దాం అనుకున్నా కానీ ఒరిజినల్ కి రీచ్ కాలేకపోయారు. అండ్ దట్స్ ద రీజన్ ఆయన పేర్లోనే ఉంది, ఈజ్ యూనిక్. అందుకే ఆయన యూనిక్ గేమర్. సో మన రాజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద 3 teams. ముందు సో బిఫోర్ గెటింగ్ టు దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ అప్రిషియేట్ honest pride. First of all, congratulations for Hustle Drive. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేసినందుకు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి తెలియాలి కాబట్టి. So before that, any guesses that who won? Because I don't want to take much time. మేబీ వారణాసి. Next. సేమ్. Okay. ముందే మాట్లాడుతున్నారా? Team Varanasi. Okay, Team Varanasi. ఆ రెండు టీమ్స్ మీరే గెలుస్తున్నారు అంటున్నారు. మీ ఒపీనియన్? టీం కళాకర్ గెలుస్తుందేమో అని అనిపించింది. And let's not delay much. We'll have the winner announcement now. Raju bhai to announce the పెద్ద చెక్కేని. Team Varanasi. Amazing. super. Congratulations. పెద్ద ప్లానింగ్. Thank you.
అంటే